నిన్న అప్రాక్సిమేట్గా ఇంత ఉండొచ్చు, 81% దాకా ఓటింగ్ శాతం ఉండొచ్చు, గతంతో పోల్చుకుంటే 1.5% దాకా పెరిగిందన్నటువంటి ఎన్నికల సంఘం టోటల్ ఫైనల్ ఫిగర్ని పొజిషన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎందుకంటే నిన్నటికి ఇంకా ఆ రాత్రి తర్వాత 12 తర్వాత కూడా జరిగినటువంటి పోలింగ్ను దృష్టిలో పెట్టుకుని టోటల్గా ఇప్పుడు చూస్తే ఫైనల్ ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ 80.66 అని తేల్చింది. క్రిందసారి 79.8తో పోల్చుకుంటే ఇది దాదాపుగా 1% అంటే 0.8% ఎక్కువ. అట్లాగే హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది కుప్పంలో 89.88%, ఇది సంచలనం. తర్వాత రెండవది మంగళగిరి 85.74%, ఆ తర్వాతన పిఠాపురం 86.63%, అట్లాగే గన్నవరం 84.688%, పులివెందుల 81.34%, హిందూపురం 77.82%. అంటే ప్రముఖుల నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అలాగే లోకేష్, ఈ 5 నియోజకవర్గాల్లో కూడా భారీ పోలింగ్ జరిగింది. ఈ 5లో కంపేర్ చేస్తే హిందూపురం తక్కువ జరిగినట్టు. అదే సందర్భంలో అబోవ్ 80s అందరిది కూడా, అందులో కుప్పం మరింత ఎక్కువ. కాబట్టి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఎవరిని విజయాల బాట పట్టిస్తుంది, వీళ్ళ కోసం అనుకూలంగా ఆయా ఓట్లు అంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందనినే భావిస్తున్నా నేనైతే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్లు వీళ్ళు 5గురు కూడా, అంటే బాలయ్య లేదు కాదనుకోండి, మిగతా 4 కూడా. అందుకనే బాలయ్య దగ్గర పర్సంటేజ్ తక్కువ ఉంది. ఈ 4 కూడా లోకేష్ మళ్ళీ అధికారంలో తెలుగుదేశం వస్తే తన ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్లలోపు సీఎం చేస్తారు. కాబట్టి అక్కడ భారీగా పోలింగ్ జరిగింది. ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈ దఫా లోకేష్కే ఓటేశారన్నారు. పులివెందులలో జగన్ ఓడించగలిగే సీన్ అక్కడ ఏమీ లేదు, నార్మల్. ఎంత షర్మిల ప్రయత్నించినా కూడా అక్కడ గెలుపు తనదే కనబడుతోంది. చంద్రబాబు గారిని ఓడించడానికి శతవిధాల ప్రయత్నించారు, కానీ పెద్ద ఎత్తున ఓటింగ్ పోల్ అవడం ద్వారా అక్కడ చంద్రబాబుకే విజయం ఖాయం అన్నటువంటిది. అట్లాగే పిఠాపురంలో 86% టోటల్గా మొత్తం కష్టపడ్డటువంటి ఇంపాక్ట్ అక్కడ ఉంది అన్నటువంటిది కనబడుతుంది. ఇదైతే మనం క్లియర్గా అనుకోవచ్చు.